మరో దేశ విభజనకు కుట్ర జరుగుతోందా? భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలు వేరుకానున్నాయా? బంగ్లాదేశ్ బోర్డర్ను చెరిపేయడానికి జరుగుతున్న భయంకర కుట్రల గురించి మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు మహఫూజ్ ఆలం. బంగ్లాదేశ్లో ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి ఇతడే కారణం. షేక్ హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలను ఎగదోసి ఆమెను గద్దె దింపి పంపిన ఘనుడు. ఆ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రస్తుత తాత్కాలిక ప్రధాని యూనస్ నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. స్వయంగా యూనసే ఇతన్ని అమెరికాకు తీసుకెళ్లి బిల్ క్లింటన్కు పరిచయం చేసి గొప్పగా కీర్తించాడు. ఇప్పుడు ఇతని ప్రస్తావన ఎందుకని అనుకుంటున్నారా? ఇటీవల మహఫూజ్ ఆలం తన ఫేస్బుక్లో ఓ మ్యాప్ విడుదల చేశాడు. ప్రస్తుత బంగ్లాదేశ్కు ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ గ్రేటర్ బంగ్లాదేశ్గా అభివర్ణించాడు. 7 సిస్టర్స్గా పిలిచే 7 ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేసి తీరుతామని రాసుకొచ్చాడు. మనం భారత్ కింద ఉండాల్సిన అవసరం లేదు, ఆ దేశాన్ని ఎదిరించాలి, భారతదేశానికి బుద్ధి చెప్పాలి అంటూ బంగ్లాదేశ్ ప్రజల్ని రెచ్చగొట్టేలా పోస్టు పెట్టాడు. పోస్టు చూడగానే రక్తం మరిగిపోయిన భారతీయులు మహఫూజ్పై దుమ్మెత్తిపోశారు. కొందరు బంగ్లాదేశ్ ప్రజలు కూడా మహఫూజ్ను తిడుతూ కామెంట్లు పెట్టారు. ఇక తనకు వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తడంతో గంట లోపలే దాన్ని డిలీట్ చేశాడు. అయితే పోస్టు డిలీట్ చేశాడు కదా అని ఊరుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రస్తుత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో వీడి పోస్టు చాలా పెద్దది. తాత్కాలిక ప్రధాని యూనస్ ప్రధాన సలహాదారుకు మహఫూజ్ స్పెషల్ అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అందుకే మహఫూజ్ ఆలం పోస్ట్ను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. ఆలం తన ఫేస్బుక్ పోస్ట్ను డిలీట్ చేయొచ్చు, కానీ వీడి మెదడి నిండా నిండిపోయిన భారత వ్యతిరేక భావజాలాన్ని డిలీట్ చేసేదెవరు? పైగా ఆలం బంగ్లాదేశ్ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి. అంటే ఆలం వాదనను ప్రభుత్వ వాదనగానే పరిగణించాల్సి ఉంటుంది. దీనిని బట్టి ప్రభుత్వ సలహాదారుకు సహాయకుడిగా వీడు ఎలాంటి సలహాలు ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. నిజానికి మహఫూజ్ ఆలం ఇచ్చిన గ్రేటర్ బంగ్లాదేశ్ నినాదం అల్ ఖైదా నినాదం. అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తున్నట్లే కదా. ఉగ్రవాద భావజాలాన్ని మెదడు నిండా నింపుకున్న మహఫూజ్ ఆలం లాంటి వ్యక్తిని కీలక స్థానంలో కూర్చోబెట్టిందంటే పరోక్షంగా యూనస్ సర్కార్ భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు స్పష్టమవుతూనే ఉంది. అందుకే మహఫూజ్పై భారత ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచింది. ఫేస్బుక్లో పోస్టు పెట్టిన వెంటనే బంగ్లాదేశ్కు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఆలం డిలీటెడ్ పోస్టుపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ సీరియస్గా స్పందించారు. దీనిపై భారత్ నిరసన వ్యక్తం చేస్తోందన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో దౌత్య సంబంధాలను పెంపొందించుకోవడానికి ఓవైపు భారత్ కృషి చేస్తుంటే మరోవైపు ఇలాంటి చర్యలు భావ్యం కాదన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ ప్రజల కామెంట్లను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. మహఫూజ్ ఆలం పోస్టుతో బంగ్లాదేశ్ ప్రభుత్వంలో భారత వ్యతిరేక భావజాలం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. వారి మైండ్ సెట్లలోనే కాదు, చేతలను అది రుజువుతూనే ఉంది. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన తర్వాత తాత్కాలిక యూనస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. తాత్కాలిక ప్రధానిగా పగ్గాలు చేతికందగానే కరడుగట్టిన ఉగ్రవాదులను సైతం జైలు నుంచి విడిపించాడు మహమ్మద్ యూనస్. నరనరాన భారత వ్యతిరేకత భావజాలాన్ని నింపుకున్న ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీం చీఫ్ జషీముద్దీన్ రెహమానీని ఆగస్టులోనే విడుదల చేశారు. ఈ జిహాదీ సంస్థ చీఫ్ జషీముద్దీన్ గతంలో ఓ సోషల్ మీడియా బ్లాగర్ను దారుణంగా హత్య చేశాడు. ఆ కేసులో 2013లో నాటి షేక్ హసీనా ప్రభుత్వం జషీముద్దీన్కు జైలు శిక్ష విధించింది. అయితే యూనస్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టగానే ఇతన్ని పేరోల్పై వదిలేసింది. జషీముద్దీన్ చీఫ్గా వ్యవహరిస్తున్న అన్సరుల్లా బంగ్లా టీం అల్ ఖైదాకు అనుబంధ సంస్థ. షార్ట్గా ఏబీటీ అని పిలుచుకునే ఈ సంస్థపై గతంలో షేక్ హసీనా ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. దేశంలో ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేస్తుందన్న కారణంగా ఏబీటీని భారత ప్రభుత్వం నిషేధించింది. 2022 నుంచి ఏబీటీ అల్ ఖైదాతో కలిసి పనిచేస్తుంది. భారత్పై దాడులకు స్కెచ్ వేస్తోంది. 2022లో 100 మంది ఏబీటీ గ్రూప్ మిలిటెంట్లు భారత్లో చొరబడేందుకు విఫలయత్నం చేసినట్లు అప్పట్లో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్ పోలీసులకు ఏబీటీ సభ్యులు అడపాదడపా పట్టుబడుతూనే ఉన్నారు. 2001 నుంచి 2006 వరకు ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ జమాతే ఇస్లాం ప్రభుత్వం ఉగ్రవాదులకు స్వర్గధామంగా నిలిచింది. దీంతో అప్పట్లో ఏబీటీ లాంటి ఉగ్రవాద సంస్థలు రెచ్చిపోయాయి. అయితే షేక్ హసీనా అధికారంలోకి వచ్చాక ఇలాంటి యాంటీ ఇండియా ఫోర్సెస్ను అణిచివేశారు. హసీనా పదవీ చిత్రాలు కావడంతో మళ్లీ ఉగ్రముఖులు రెచ్చిపోతున్నాయి. ఆమె పదవి వీడి భారత్కు చేరుకున్న 2 వారాల్లోనే జషీముద్దీన్ విడుదల కావడం యూనస్ సర్కార్ ఉద్దేశమేంటో తెలియజేస్తుంది. జషీముద్దీన్ ఒక్కడే కాదు,
విద్యార్థి ఉద్యమం సమయంలో కొన్ని వేల మంది ఉగ్రవాదులు జైళ్ల నుంచి పారిపోయారు. వారిలో భారత్లో ఏబిటి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇక్రముల్ హక్ అలియాస్ అబు తల్హా వంటి ఉగ్రవాదులు కూడా ఉన్నారు. అలా పారిపోయిన ఉగ్రవాదులే నేడు గ్రేటర్ బంగ్లాదేశ్ కోసం పనిచేస్తున్నారు. చికెన్ నెక్కగా పిలుచుకునే సిలిగురి కారిడార్ను టార్గెట్ చేశారు. ఇటీవల ఏబిటికి చెందిన 8 మంది ఉగ్రవాదులను బంగ్లా సరిహద్దుల్లో పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా భారత్లోని స్లీపర్ సెల్స్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు స్లీపర్ సెల్స్ను ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్లీపర్ సెల్స్ ద్వారా రిక్రూట్మెంట్లతో పాటు యథేచ్ఛగా ఆయుధాల సేకరణ కూడా జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ జనరల్ గౌరవ్ శర్మ తెలిపారు. ఏబిటి చీఫ్ జషీముద్దీన్కు అత్యంత సన్నిహితుడైన ఫర్హాన్ ఇష్రాత్ సాద్రాడి అనే స్లీపర్ సెల్ను భారత్లో రిక్రూట్మెంట్ల కోసం పంపించినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు విచారణలో తేలింది. ఇతడు కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తూ ముస్లిం యువతకు గాలమేస్తున్నాడు. 3 రాష్ట్రాల దాడులు జరిపిన పోలీసులు సాద్రాడిని అరెస్టు చేశారు. సాద్రాడితో పాటు మినరుల్ షేక్, మహమ్మద్ అబ్బాస్ అలీలను కూడా పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అలీకి భయంకరమైన నేర చరిత్ర ఉంది. గతంలో ఫోక్సో చట్టం కింద ఇతన్ని పోలీసులు అరెస్టు చేశారు. 2 సంవత్సరాల జైలు శిక్ష కూడా అనుభవించాడు. వీరిద్దరి వద్ద నుంచి పలు డాక్యుమెంట్లతో పాటు 16 GB హార్డ్ డిస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా చికెన్ నెక్ కారిడార్ను టార్గెట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చికెన్ నెక్ ఈశాన్య రాష్ట్రాలను భారత్తో కలిపి ఉంచుతున్న అత్యంత కీలకమైన ప్రాంతం. ఈ కారిడార్ కనుక ధ్వంసమైతే భారత్ అంతర్గత భద్రతకు పెను ప్రమాదం తప్పదు. గ్రేటర్ బంగ్లాదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్న బంగ్లాదేశ్ ఉగ్రవాదులకు ఇప్పుడు పాకిస్తాన్ కూడా తోడైంది. తాజాగా జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్లో తెహరీక్ ఉల్ ముజాహిద్దీన్కు చెందిన స్పెషల్ టెర్రరిస్ట్ జావేద్ మున్షి పట్టుబడ్డాడు. పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాకు చెందిన మున్షి పాకిస్తాన్లో ట్రైనింగ్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. లష్కరే తోయిబా ఆదేశాలతో భారత్లోకి చొరబడిన మున్షి గతంలో ఫేక్ పాస్పోర్ట్లతో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల ట్రైనింగ్లోనే కాదు, బంగ్లాదేశ్ నిత్యావసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలను కూడా పాకిస్తాన్ తీరుస్తోంది. అంటే అడుక్కు తింటున్న పాకిస్తాన్ తానడుక్కున్న దాంట్లో కొంత బంగ్లాదేశ్కు సరఫరా చేస్తోంది. తాజాగా కన్జ్యూమర్ గుడ్స్తో పాటు ఇండస్ట్రియల్ రా మెటీరియల్తో కూడిన పాకిస్తాన్కు చెందిన మర్చెంట్ షిప్ కరాచీ, దుబాయ్, యుఏఈ మీదుగా చిట్టిగాంగ్ పోర్టుకు చేరుకుంది. అంతకుముందు నవంబర్ 11న కూడా ఈ షిప్ పెద్ద మొత్తంలో సరుకును మోసుకొచ్చింది. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో భేటీ అయిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ ఇరు దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. అంటే ఒకప్పుడు పాకిస్తాన్ అరాచకాలకు బలైన బంగ్లాదేశ్ మళ్లీ అదే శత్రువు పంచన చేరుతుందన్నమాట. పాకిస్తాన్ కూడా భారత్ను నేరుగా ఎదుర్కోలేక బంగ్లాదేశ్ను పావుగా ఎంచుకుంది. ప్రస్తుతం కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రముఖుల కుయుక్తులు పారడం లేదు. ఇండో పాకిస్తాన్ బోర్డర్ మునుపెన్నడూ లేని రీతిలో శత్రు దుర్భేద్యంగా మారింది. దీంతో బంగ్లాదేశ్ బోర్డర్ గుండా ఉగ్రవాదాన్ని ఎగదోయడానికి ప్రయత్నిస్తోంది. అందుకే బంగ్లాదేశ్ టెర్రరిస్ట్ గ్రూపులకు ట్రైనింగ్ ఇచ్చి పంపుతుంది. ఇలా ఇరు దేశాలు కలిసి భారత్పై ఉమ్మడి పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే 2 దేశాలను సమర్థవంతంగా ఎదుర్కొనే సైనిక బలం, ఆయుధ శక్తి భారత్ సొంతం. అంతమాత్రాన ఏమరపాటుగా ఉంటే మొదటికే మోసం. శత్రువు బలం పెరుగుతున్న కొద్దీ అప్రమత్తత, నిఘా పరిధి పెరగాలనేది రక్షణ రంగంలో ప్రాథమిక సూత్రం. గతంలో దివంగత సిడిఎస్ బిపిన్ రావత్ చెప్పినట్లు భారత్ ఇప్పుడు 2.5 వార్ను ఎదుర్కోవడం లేదు, 4.5 వార్ను ఎదుర్కొంటుంది. పాకిస్తాన్, చైనాతో పాటు దేశంలో తిష్టవేసిన భారత వ్యతిరేక శక్తులను ఆయన 2.5 వారుగా అభివర్ణించారు. వాటికి ఇప్పుడు బంగ్లాదేశ్, మయన్మార్ కూడా తోడయ్యాయి. అంటే ఇప్పుడు భారత్ 4.5 వార్ను ఎదుర్కొంటుందన్నమాట. ఇలాంటప్పుడే భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.